నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత మనోజ్ తెర మీదకి వచ్చారు అని అనుకునే లోపే అది కూడా ఒక వైరల్ కంటెంట్తో వచ్చారు. యాక్చువల్గా నాకు మంచు మనోజ్ గారి కన్నా కూడా అసలు ఆ ఈవెంట్ ఏదో దాని గురించి మాట్లాడాలని అనిపిస్తుంది. భైరవం ప్రీ రిలీజ్ ఫంక్షన్, అది చాలా సంవత్సరాల తర్వాత నారా రోహిత్ గారు కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాతే శ్రీనివాస్ కూడా కనిపించారు, బెల్లంకొండ శ్రీనివాస్. వాళ్ళ యాక్షన్ ఏంటి, యాక్చువల్గా చెప్పాలంటే ఒక మల్టీ స్టార్తో వస్తున్నప్పుడు కథ ఎలా ఉండబోతోంది, దేనికోసం యాక్చువల్ మనం ఈ విషయాలు మాట్లాడాలి. బట్ ఏంటో మనోజ్ ఏడ్చేసరికి సింపతి అంతా అక్కడికి వెళ్ళిపోయింది. పాపం బాగానే ఏడ్చాడు అబ్బాయి. ఓకే, ఇప్పుడు ఆ ఏడుపు భైరవ్ సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు, నిజమా? ఎలా? విషయం ఏంటంటే మొన్న లైలా ఈవెంట్ కూడా ఏం జరిగింది, వైసీపీని టార్గెట్ చేశారు. అవును, గొర్రెలు ఎవడు వాడు పృథ్వీ గారు. అవును, ఏదో ఎందుకు వచ్చావురా బాబు ఈవెంట్కి అంటే ఏదో ఎవరినో విమర్శించడానికి ఇంకెవరినో మెప్పించడానికి వచ్చాడు అన్నట్టుగా ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. దాని రిజల్ట్ అసలు లైలా లేనే లేదు. నేను అప్పటికీ పాపం అంటే పలానా ఇన్సిడెంట్ వల్ల సినిమా పాడవడం ఎందుకని కొంతమందికి పర్లేదు బాగుంటుంది చూడండి, పర్లేదు బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం కూడా చేసా. నీకు కూడా చాలాసార్లు చెప్పా, కానీ నువ్వు కన్విన్స్ అవ్వాలి. ఆ తర్వాత సంగతి అంటే సినిమా బాగాలేక చెడడం వేడు, చూసి బాగాలేదులే అని వస్తారు. అసలు చూడకుండానే ఈ సినిమా వేస్ట్, అసలు చూడొద్దు అని ప్రచారం వేరు కదా. అక్కడ కనీసం ఇప్పుడు బాగాలేదనే వాళ్ళు కనీసం టికెట్లన్నా తెగుతాయి, సంతోషం. కనీసం థియేటర్స్ కూడా వెళ్ళనీయకుండా చేసింది. సేమ్ ఇప్పుడు ఆ పరిస్థితి భైరవంకి వచ్చింది. సాధారణంగా ఈ ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్లో మాట్లాడిన మాటలు ఇంపాక్ట్ కావచ్చు, సినిమా మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయిలే. ఒక నిజంగానే సినిమా హిట్ అయితే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ కైండ్ ఆఫ్ టాక్స్ కావచ్చు, జోనర్ కావచ్చు, మనం చూస్తూ ఉంటాం. కానీ సినిమాని అంతవరకు పట్టుకెళ్ళాలంటే ఈ ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్, మాటలు చాలా ఇంపార్టెంట్. అండ్ సరే, ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు సినిమా ఈవెంట్లో రాజకీయ ప్రస్తావనలు వద్దు. నిన్న మళ్ళీ మంచు మనోజ్ చేసింది అదే. అంటే మేబీ నారా రోహిత్ని మెప్పిద్దాం అనుకున్నాడా, ఆయన మెచ్చుకున్నంత మాత్రాన వచ్చేది ఏముంది, లేకపోతే ఇంకేదైనా వీళ్ళ ఆవిడ టీడీపీ కోడలు కాబట్టి ఆ టీడీపీని బాగా ఇంప్రెస్ చేస్తే ఏమైనా వీళ్ళందరూ వచ్చి మా సినిమా చూస్తారు అనుకున్నారా, లేకపోతే ఎవరన్నా టీడీపీ ఎమ్మెల్యేనో కార్యకర్త వచ్చి నీకు నెక్స్ట్ సినిమా నిర్మిస్తారనుకున్నావా, తెలీదు. ధర్మాన్ని కాపాడడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ ఇయర్ ఒక వ్యక్తి వచ్చినట్టు అన్నట్లుగా ఈ ఒక పాయింట్ తీసాడు. సో అప్పటిదాకా రాష్ట్రంలో అధర్మం కొనసాగుతూ ఉంటే ధర్మాన్ని కాపాడడానికి లాస్ట్ ఇయర్ ఒక వ్యక్తి వచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ మాటలు మనోజ్ నోటి నుంచే వచ్చాయి. సో ఇప్పుడు ఆయన అన్నప్పుడు అంటే ఇక్కడ ఏం కనబడుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని కూడా తన సినిమాని చూపించుకోవడానికి మలుచుకునే ప్రయత్నం చేసినట్టు ఒకటి ఉంది. గతంలో మంచు విష్ణుకి ఆపోజిట్గా అంటే యూట్యూబ్ స్ట్రైకులు వేసినప్పుడు నచ్చింది, దాని గురించి కూడా మాట్లాడాడు. మీకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మాట్లాడితే స్ట్రైక్లు వేస్తున్నారు, అయినా సరే మీరు చాలా పోరాడాడని కూడా చెప్పాడు. అవసరం లేని టాపిక్ ఏది, అందుకే అది తీస్తున్నా. దాంతో స్టార్ట్ చేసాడు. ఆ టైంలో ఏంటంటే ఒక అబ్బాయి మాత్రం లాస్ట్ దాకా వచ్చి బాగా ఆయన పేరేంటో చంద్రహాస్ ఏంటో తను మాత్రం అలాగే గట్టిగా ముందుకెళ్ళాడు విష్ణు యాంటీగా. అతనికి వాళ్ళ సపోర్టు వీళ్ళ సపోర్టు ఉంది అని ఒక టాక్ వచ్చింది. మరి ఎవరి సపోర్ట్ ఉందో మనకి తెలియదు. ఇప్పుడు మనోజ్ ఏమన్నాడంటే ఆ చంద్రహాస్కి జనసేన సపోర్ట్ ఉంది, అందుకే విష్ణు మీదకి బాగా ఇదిగా పంపగలిగాము అన్నట్లుగా ఇప్పుడు ఈయన చెప్పిన విషయం ఏంటి. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్ గా తీసుకొచ్చారు కదా, ధర్మం అధర్మం అంటూ. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడినట్ట తిట్టినట్ట? పవన్ కళ్యాణ్ గారిని పొగిడినట్టు. ఓకే. కాకపోతే ఏంటంటే ఆ పొగడత ఎలా నా సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఆదరించాలి అని మలుచుకున్న విధానం. ఓకే, సరే పోన్లే ఏదో స్ట్రాటజీ. చాలామంది కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని పవన్ కళ్యాణ్ని అనుసరించి, అంటే ఆయనకు అభిమానులు ఎక్కువ కదా.
వాళ్ళని కూడా మలుచుకొని వాళ్ళ సినిమాలు చూపించుకునే ప్రయత్నం చేస్తారు. అంతెందుకు బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్ అని అంటే బయట కాస్త ఫ్యాన్స్ వీళ్ళకి టర్న్ ఓట్లు అవుతారు వేస్తారేమో అన్న ఆశపడతారు. అదో స్ట్రాటజీ, ఇట్స్ ఓకే. అంటే దాంట్లో తప్పేం లేదు కదా. వాళ్ళ సినిమాని 10 మందికి రీచ్ చేసుకునే ఒక అడ్వర్టైజింగ్లో భాగం అనుకుందాం. అంతే. సో ఇప్పుడు సరే అంతవరకు బాగానే ఉంది. అవతల వాళ్ళని విమర్శించడం తప్పు కదా. అంటే ఇప్పుడు మీ అన్నయ్య నీకు నచ్చట్లేదు, వాళ్ళ ఆవిడ వైసీపీకి చెందిన కోడలు, ఎంత అంటే బ్లడ్ రిలేషన్ ఆవిడ మళ్ళీ, అంటే కనీసం ఒక మనిషి కార్యకర్తకు చెందిన కూతురు కూడా కాదు, వైసీపీకి అవుట్ అండ్ అవుట్ బ్లడ్ రిలేషన్. అలా ఉన్నప్పుడు నువ్వు వీళ్ళని పొగిడి వాళ్ళని తిట్టాలనుకోవడం తప్పు. ఇద్దరు కోడళ్ళకి చిచ్చు పెట్టడం కూడా వేస్ట్ కదా. ఇప్పుడు నీ సినిమా భైరవం కదమ్మా, ఈ భైరవాన్ని వదిలేసి మొత్తం అన్ని అరవాలు వస్తున్నాయి ఎందుకు? ఓసారేమో శివయ్య అంటావు, ఈ రాజకీయాలు ఎందుకు చూపిస్తున్నారు? ఓసారేమో మంచు మోహన్ బాబు గారు కొడుకునే నేను అంటావు, ఇంకోసారేమో బార్డర్లో వీరోచితంగా పోరాడే మహిళలు, ఒంటరి మహిళలు ఏవైనా సాధించగల మీ అక్క గురించి చెబుతావు. నెక్స్ట్ మళ్ళీ నువ్వేడిసి నా కూతురు బట్టలు రోడ్డు మీద పడేశారంటావు. అసలు వచ్చింది ఎక్కడికి? అదేదో పర్సనల్ ఇంటర్వ్యూ 2 hours ఇచ్చుకుంటే నీకో ఇంకెవరికో అన్నీ చెప్పుకోవచ్చు కదా. అంటే ఇండివిజువల్గా తను పైకి రాలేనేమో, అంటే తనని ఎవరు చూడట్లేదేమో, ఫోకస్ చేయట్లేదేమో అనే ఉద్దేశంతో వేరొక ఫిగర్ని పక్కన పెట్టుకుని తనను తాను ఎలివేట్ చేసుకుంటున్నారు అని అనుకోవచ్చా? అని అనుకోవాలంటే మన ఇద్దరమే మాట్లాడుకోవాలి ఈ టాపిక్. భైరవం ఇప్పుడు మంచు విష్ణుతో ఇష్యూ కొనసాగినప్పుడు ఈ పిల్లోడు చేసే తప్పుని ఎంత మాట్లాడినా భైరవన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా బాగా యాక్ట్ చేశాడని చెప్పుకోలే. అవును, బాగా యాక్ట్ చేస్తే బాగుందనే చెప్పుకుంటాం కదా. మనోజ్ గారు మంచిగా యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పుకుంటాం, కానీ ఈయన మనసులో ఏదో ఉంది అని చెప్పేసి అది లోపల పెట్టుకొని ఈయన ఎంత బాగా చేసినా చిచ్చి యాకైతే అని అనలేంగా. మంచిగా నటించినప్పుడు మంచిగా చెప్పుకున్నాం అంటే అది వేరు. సినిమాకి సంబంధించి పర్సనల్ ఇష్యూలో మాట్లాడినప్పుడు పర్సనల్ ఏదో మాట అది వేరు, అది పర్సనల్. దాంట్లో ఈయన తప్ప రైట్ అనేది మాట్లాడుకున్నాం. ఇక్కడ సినిమా గురించి వస్తే నువ్వు నిజంగా కరెక్టే, బాగా చేసావు, ముగ్గురితో పోటీపడి నటించావు, నీ క్యారెక్టర్కి న్యాయం చేసావు, డైలాగ్ డెలివరీ బాగుంది, నీ ఫైట్స్ బాగున్నాయి, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, పలుకుతాయి. మనోజ్ గారి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి. ఇవన్నీ బాగున్నప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు నువ్వు కూడా మనకే సినిమా పర్సనల్ డివైడ్ చేసి మాట్లాడుకున్నప్పుడు నువ్వు నటించిన నీ సినిమాలో అంతమంది నమ్మకంగా రేపటి రోజు మా రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఎదురు చూసే టైంలో ఆ సినిమాకి ఎందుకు నువ్వు శాపంలా మారుతున్నావు? అసలు నీ పర్సనల్ చెత్త అంతా భైరవానికి ఎందుకు? అసలు అవసరం ఏంటి? సరే నీకు ఏడుపు వచ్చింది, అంతమంది అభిమానులు చూసి, అది కూడా బాగానే ఉంది. నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారా, ఇట్స్ ఓకే. ఒక హీరో స్టేజ్ ఎక్కి మమ్మల్ని చూసి ఏడ్చాడంటే మా హీరో దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ ఇంకా నా పిల్లల బట్టలు రోడ్డు మీద వేశారు, వైసీపీ వాళ్ళని ఏదో అనడం, వాళ్ళని ఏదో అనడం, వీళ్ళని ఏదో అనడం, బార్డర్కి వెళ్ళడం, ఇంకెక్కడికో రావడం, లాస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి తాపత్రయపడడం. ఏం చేద్దాం అనుకుంటున్నావు? కలగుర గంపలాగా తయారైపోయింది నీ మెంటాలిటీ. ప్రతికి ఆ సినిమా జోనర్ ఏంటనేది కూడా చాలా మందికి తెలియదు. అది ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ రీమేక్ అని తెలిసి ఈ జోనర్ ఏందో తెలుసుకోవడానికి పాపం ఆ ఒరిజినల్ వెర్షన్ వెతుకుతున్నారు. అది ఏడుందో దాన్ని చూసి అయినా పర్లేదు, మన వాళ్ళు ఎలా చేశారో చూసి. ఇప్పుడు దృశ్యం ఉంది, నువ్వు తమిళంది చూసినా కేరళ చూసినా మనం చూసుకుంటాం, అదొక ఆనందం. సో అట్లా చూడడానికి ట్రై చేస్తున్నారు. అంత కష్టం అంటే ప్రేక్షకులు ఎందుకు అంత కష్టపడాలి? నువ్వు అదేదో సినిమా గురించే వాగితే వాళ్ళకి అర్థమైద్ది కదా, ఓహో ఈ సినిమా ఈ జోనర్. యాక్చువల్ నారా రోహిత్ గురించో, శ్రీనివాస్ గురించో, డైరెక్టర్ గురించో, ప్రొడ్యూసర్ గురించో, లేకపోతే సెట్లో జరిగిన అనుభవాల గురించి చెప్పుంటే ఇంకా కొంచెం బాగుంది. నిన్నటి నుంచి భైరవం గురించి మాట్లాడుతుంటే మంచు మనోజే వస్తున్నాడు. అవును, భైరవం అంటే చాలా మనోజ్ గారు ఏడిపోయి ట్రోల్ అయితే భైరవం ట్రైలర్ అని కొట్టినా సరే ఫస్ట్ ఆయన ఏడుపు వచ్చిన తర్వాత ఆ ట్రైలర్ వస్తుంది. అవును, అంత అవసరం ఏముందని. ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళని టార్గెట్. ఇప్పుడు వాళ్ళు మేము చూడం నీ సినిమా బాయ్కాట్ అంటున్నారు, సరే బాయ్కాట్ చేస్తారు, వాళ్ళు చూడరు. సగం ప్రేక్షకుల్ని ఎందుకు వెనక్కి తోస్తున్నావు? నీకు పడదేమో, నీ ప్రొడ్యూసర్కి అయితే అందరూ కావాలిగా, అందరూ ప్రేక్షకులే, నీ డైరెక్టర్కి అందరూ కావాలిగా. సరే నీకు పడదేమో. బెల్లంకొండ శ్రీనివాస్ నాకు ఎప్పుడు వాళ్ళ డాడీ పేరే వస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్కి ఏం ప్రాబ్లం? సరే నారా రోహిత్ టీడీపీ, నువ్వు ఇలా చేస్తే రేపు పొద్దుట మనోజ్ని పెట్టుకోవడానికి కూడా భయపడతారు. ఇప్పుడు శ్రీనివాస్కి ఏంటి, ఏ పార్టీతో సంబంధం ఏముంది? ఆ పిల్లోడు ఎందుకు బాధపడాలి? చూద్దాం. థ్యాంక్ యూ.